హిందుత్వంపై బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ నేతల హిందుత్వంపై కేసీఆర్ చేసిన విమర్శలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తిప్పికొట్టారు. రావణాసురుడు కూడా స్వప్రయోజనాల కోసమే చేశారని విమర్శించారు. పొద్దున లేతే ఫేస్బుక్లో దేవులు దేవాలయాలు హిందూ ధర్మం పరిరక్షిస్తాం. మేము కాదా హిందువులం, వీళ్ళు చూడో హిందువులు, అసలు హిందువులం మేము, మీది ఓటు హిందువులు. మొన్న నుంచి నేను చెప్తా ఉన్నా, హిందూ సోదరులకి మనం చేస్తా ఉన్నా, దయచేసి ఇవాళ మనం భక్తి ఉన్నోళ్ళం, ధార్మికంగా జీవించే వాళ్ళం, నిజమైన హిందువులం మనం ఉన్నాం కోట్లాదిగా. ఈ దొంగ హిందువులు హిందుత్వ, ఈ రాజకీయ హిందుత్వ, ఓట్ల కోసం చెప్పే హిందుత్వ, ఇతర మతాలను దెబ్బగొట్టాలన్న హిందుత్వ, అది నిజమైన హిందుత్వ కాదు. దయచేసి ఆ ఒరవడిలో ఒక ఓర్లో ప్రజలు కొట్టుకొని పోవద్దు. యాగాలు ఆ రోజు అసురులు కూడా చేశారు, రాక్షసులు చేసినారు. రావణాసురుడు నీకంటే పెద్ద యజ్ఞం చేసినాడు, నీకంటే గొప్ప శివభక్తుడు రావణాసురుడు. మరి రావణాసురుని యొక్క బుద్ధి అంతా కూడా వక్ర బుద్ధి, రాక్షస బుద్ధి. దేనికోసం చేసినాడు రావణాసురుడు యజ్ఞాలు? తన స్వార్థం కోసం. ఇవాళ నువ్వు చేసే యజ్ఞం దేనికోసం? నీ స్వార్థం కోసం, నీ కుటుంబ ప్రయోజనం కోసం, యువరాజును పట్టాభిషేకం చేయడం కోసం చేస్తున్న యజ్ఞం, లేదా నీ కూతురుని ఇవాళ కేంద్రంలో మంత్రివర్గం కోసం చేస్తున్న యజ్ఞం, లోక కళ్యాణం కోసం కాదు. అది వక్ర బుద్ధితో చేసే యజ్ఞం. ఎట్లా నువ్వు హిందూ అవుతాను అడుగుతున్న వాళ్ళు. ఇవాళ వరంగల్లో ఒక పూజారి, దేవుడికి భక్తుడికి అనుసంధానంగా ఉండే పూజారి పట్టపగలు హత్య కావించబడితే నీకు నోటి మాట రాలేదే, నీకు కనీసం పరామర్శిద్దామంటే మనసు రాలేదే. నువ్వు ఎట్లా అవుతావు హిందూ? మరి పైపచ్చి మమ్మల్ని అంటున్నాడు ఆయన, వీళ్ళంతా నకిలీ హిందువులు, రాజకీయ హిందుత్వం అని. అసలు హిందుత్వం యొక్క నిర్వచనం తెలుసా నీకు? హిందుత్వం అనేది ఒక జీవన విధానం, ఒక ధర్మం. అది నీకు అసలు ధర్మం ఉంటే కదా హిందుత్వం గురించి అర్థమయ్యేది. యజ్ఞాలు చేస్తే హిందూ అయిపోతున్నట్టున్నావు. పైపచ్చి అంటాడైనా, నేను నరేంద్ర మోడీ కంటే గొప్ప హిందువునని. నరేంద్ర మోడీ కంటే లక్ష్మణ్ కంటే గొప్ప హిందువు కాదు దేవుడేరు. కానీ నీవు షేర్వాణి వేసుకొని టోపీ పెట్టుకొని ఇవాళ వసతుని ఓవైసీ కంటే గొప్ప ముస్లింగా చలామణి అవుతున్నాం. దేనికోసం? ఓట్ల రాజకీయం కోసం. ఎట్లయినా నీకు ఓవైసీ మిత్రుడు, ఎట్లయితే నీకు సహజ మిత్రుడు నడుతున్నది. వాళ్ళ ఏ ఓవైసీ అయితే హిందూ దేవి దేవతలను అవమానపరిచి, కించపరిచి, హిందువుల మనోబలు గాయపరిచే వ్యక్తి ఇవాళ నీకు సహజ మిత్రుడు అయిపోయినాడా? నాకు 15 నిమిషాలు సమయం ఇస్తే అంతు తెలుస్తానంటే వాడు ఇవాళ నీకు సహజ మిత్రుడు అయిపోయి లౌకికవాది అయిపోయినాడు. కాబట్టి నీ బూటక మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా